సో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రేపు జరగబోయే అతిపెద్ద కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా హాజరవబోతున్నారు. సో కార్యక్రమం ఎలా ఉండబోతుంది ఏంటనేది మనతో కేసినేని చిన్ని గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పటికే యోగా మీద చాలా వరకు కూడా అందరికీ అవగాహన కల్పించారు, యోగాంధ్రాన్ని చాలా సక్సెస్ చేశారు. సో రేపు జరగబోయే కార్యక్రమం ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఇవాళ చూస్తే 12వ అంతర్జాతీయ యోగా డే విజయవాడలో జరుపుకుంటాం. దాంట్లో ముఖ్య అతిథిగా బాబా రామ్దేవ్ గారు రావడం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు రావడం చాలా ఆనందం. ఇటువంటి భారీ ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా చేశారు. ఆల్మోస్ట్ పూర్తవ్వచ్చినాయి. సుమారు 10,000 మంది పాల్గొనే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. జిల్లా అధికారులు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ అందరూ కలిసికట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా చాలా ఆనందం. ఇటువంటి భారీ ఎత్తున ఈవెంట్, అందులో ముఖ్యంగా బాబా రామ్దేవ్ గారు రావడం మనం చాలా విజయవాడ వాసులకు ఒక అదృష్టంగా భావించాలి. మొన్నే చూసాం, గత సంవత్సరం మనం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో విశాఖపట్నం యోగా డే కూడా ఎక్కింది. కాబట్టి యోగాని అవేర్నెస్ చేయాలని నిరంతరం చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంపీ మీటింగ్లో కానీ, పార్టీ మీటింగ్లో కానీ యోగాని కంపల్సరీ చేసుకుంటే మీ భవిష్యత్తు బాగుంటుందని ఆయన చెప్తూ ఉంటారు. అదేవిధంగా అవేర్నెస్ చేసే విధంగా విజయవాడ వాసులకు ఒక స్వర్ణ అవకాశాన్ని ఇవాళ ప్రభుత్వం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందజేశారు. కాబట్టి విజయవాడ ప్రజలందరూ భారీ ఎత్తున పాల్గొని ఈ యోగా డేని అతి భారీగా సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాం. అసలు విజయవాడ నగరంలో ఏ కార్యక్రమం పెట్టినా కూడా స్పందన విపరీతంగా ఉంటుంది. అదేవిధంగా ఇది కూడా భారీ ఎత్తున సక్సెస్ అవుతుంది. తప్పకుండా విధిగా అందరూ పాల్గొని ఉదయం 5 స్టేడియంకి రండి. 8:30 దాకా జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. థ్యాంక్ యూ. సో మొత్తంగా యోగాంధ్ర కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుందని చెప్పి కూడా ఎంపీ కేసినేని చిన్ని అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ వెంకట్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ నుండి.